వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొవ్వూరులో దోమల నివారణకు చర్యలు. వాగ్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి వనిత. సింహాచలం సన్నిధిలో మంత్రి అవంతి. స్వామివారికి మంత్రి ప్రత్యక్ష పూజలు. వివరాల్లోకి వెళ్తే సమాజానికి మనకు తోచిన మేరకు చేయూతనిచ్చి మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో వర్షిని ట్రస్ట్ బహుకరించిన ఫాగ్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవకాశం ఉన్నంతలో సమాజ సేవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఫాగ్ యంత్రం ద్వారా దోమల నివారణ చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇటువంటి పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. మున్సిపాలిటీకి మన కోడూరి శివరామకృష్ణ గారు ఎక్స్-ఎమ్మెల్సీ వారి కుమారుడు కోడూరి శ్రీనివాసరావు గారు ఆయన ఒక గిఫ్ట్ మనకి ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే వర్షిని చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఆయన రన్ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి పేరున. ఆ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ రోజున శ్రీనివాసరావు గారు మనకి ఈ ఫాగింగ్ మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన మున్సిపాలిటీకి చాలా ఉపయోగకరంగా ఉండేదండి. ఎందుకంటే ఎక్కువ మురుగంతా చేరి అక్కడ దోమలన్నీ ఉంటాయి కనుక ఆ దోమల బారి నుండి మన కొవ్వూరు పట్టణ ప్రజలందరినీ కూడా ఆ దోమల బారి నుండి కాపాడడానికి ఫాగింగ్ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ 30,000 అండి. ఈ రోజున దాన్ని ఇంత వాల్యూ చేసే మిషన్ని మనకి ఉచితంగా ఇచ్చి మన మున్సిపాలిటీకి సపోర్ట్ చేస్తున్నారు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. మరి నిజంగా కోడూరి శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి దాతలు ముందుకు వచ్చి పెద్దలు మన అవసరాలు తీరుస్తూ ఉండాలి. ఎంతసేపు కూడా ప్రభుత్వమే ఏదో చేస్తుంది, ప్రభుత్వమే చేయాలి, అధికారులు చేయాలనే దానికోసం ఎదురు చూడకుండా ఈ రోజున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన అవసరాన్ని గుర్తించి మన పట్టణ ప్రజలకు అవసరమైన నీటిని మనకు అందించి మరి ఈ రోజున చక్కగా ఈ మున్సిపల్కి అందించవలసిన కార్యక్రమాలన్నింటిలో మనకి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ గారికి మనస్ఫూర్తి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కస్త స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ వెళ్తూ చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమపట్నంలోని ఎమ్మెల్యే విడుదల రజని నివాస గృహాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే విడుదల రజని పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అల్పాహారం చేసిన అనంతరం ఆయన కోటప్పకొండకు బయలుదేరి వెళ్లారు. మాట్లాడినని చెప్పి మనాలనుకుంటారు. నర్సాపురం మొగుల్తూరు రోడ్డులోని శ్రీరామ ఫిల్లింగ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంక్లో వాహనాలకు పెట్రోల్ నింపే క్రమంలో సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్యూటీకి వెళ్తాడండి. డ్యూటీకి వెళ్తుంటే మనోడు వచ్చిపోయాడండి. నా డ్రైవర్ అండి. ఇలా వెళ్ళి ఇక్కడ పిల్లడికి ఎలా చూడండి సార్ సార్ బొక్క అంటే పెద్ద ప్రమాదం కదండి. దీన్ని సకాలంలో కంట్రోల్ ఎందుకంటే మన టౌన్లో ఉన్న చెప్పండి సార్. అదే ఈరోజు ఉదయం 10 సమయంలోనూ శ్రీరామ ఫిల్లింగ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పంపు యొక్క పాయింట్లోనూ ఫైర్ అయింది. మాకు విషయం తెలిసిన వెంటనే కూడా మీరు హుటాహుటిని వచ్చి ఇక్కడ ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించిన తర్వాత ఫోమ్ అనే ఒక మా దగ్గర ఉంటుంది ఒకటి, దాంతో మొత్తం ఇదంతా కూడా ఆపి పెద్ద ప్రమాదాన్ని చాలా చాకచక్యంతో ఇది ఆపడం జరిగింది. లేదంటే చాలా పెద్ద విస్ఫోటం జరిగేది ఇది సమయంలో. భారీ వర్షాలు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటితో గూడూరు పట్టణంలోని చల్లా కాల్వ సమీపంలో ఉన్న రజక కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు ముంపున గురవుతున్నామని అధికారులు నాయకులు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు తప్ప దీనికి పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నేను ఆ నుంచి మనసు కూడా వెళ్ళి కదా యాభై పెడతారు సిద్ధంగా షాప్లో పెట్టేస్తారు మసాలా మా మా ఇక్కడ తిరుగు రాండ్రా ఆ మూట ఆయన బాగా తీ మా అన్నను బాగా తీయమని చెప్తాను. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామంలో వెలిసిన నాగల పుట్టకు మహిళలు ఘనంగా పూజలు చేశారు. కార్తీక మాసంలో దృష్టిలో పెట్టుకుని స్వామివారికి పూజలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన లవకుశ సినిమా మరోసారి వేయడంతో అభిమానులు అంతులేని ఉత్సాహంతో పొంగిపోయారు. దీంతో కుప్పంలో ప్రముఖ సినిమా థియేటర్లు దద్దరిల్లాయి. జూనియర్ కటౌట్ కి పరాభిషేకం చేస్తూ జై ఎన్టీఆర్, కాబోయే ఆంధ్ర సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.
కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామంలోని లో లెవెల్ కాజ్వే వంక దగ్గర భారీ వర్షాలకు రహదారికి గండిపడింది. భారీ వాహనాలు వెళ్తే కుంగిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీటీసీ దశరథ నాయుడు పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ఆయన అన్నారు. ధాన్యం వాహనాలు, స్కూల్ వ్యాన్లు, బైక్లు, ఆటోలు ఈ రహదారి గుండా వెళ్తాయని వెంటనే అధికారులు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీ దగ్గర జంగాలపల్లి విలేజ్ దగ్గర పెద్ద వంక చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇవి చాలా వరకు రోడ్డు కూడా కట్ అయింది. వాహనాలు కూడా వంకలో పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆర్ఎండ్బి అధికారులు తక్షణం చర్యలు తీసుకొని ఈ యొక్క రోడ్డును మరమ్మతులు చేయవలసిందని మళ్ళీ చెప్తున్నాము. నిన్నటి వరకు కూడా భారీ వర్షాలు వచ్చి వంక కూడా పొంగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క అధికారులు గమనించి ఆర్ఎండ్బి రోడ్డును చేయవలసిందిగా కోరుతున్నాము. తప్పకుండా చర్యలు తీసుకొని మరీ కోరుతున్నాము. గతంలో ఈ రోడ్డున బస్సు ఉన్నది కదా, ఫస్ట్ బస్సు తిరుగుతా ఉంది ఇంత ముందు. ఏలుపల్లి వరకు, ఏలుపల్లికి 7 కిలోమీటర్లు ఉన్నది ఇది. కానీ మళ్ళీ తర్వాత బస్సులు పోయినాయి. ఎక్కువ దగ్గర 1000 జనాభా ఉన్న 3 గ్రామాలు, ఏలుపల్లి, జంగాలపల్లి. ఈ 2 గ్రామాలు పోవాలంటే ఇదే రోడ్డు మనకు. కానీ ఈ రోడ్డు పరిస్థితి చూస్తే దగ్గర చాలా వరకు 50% కట్ అయిపోయింది. ఏదైనా భారీ వాహనాలు, ట్రాక్టర్లు కానీ లారీలు ఏమొచ్చినా కూడా వంకలో పడిపోయే పరిస్థితి. కాబట్టి అధికారులు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాల్సింది మరీ కోరుతున్నాము. రైతులు పండించే పంట పొలాలు కావచ్చు, మిగతా ఇదే రహదారి వెళ్ళాలి. ఇదే రహదారిలో వెళ్ళాలా. ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, నడిచి వాహనాలు అన్ని కూడా ఇదే వెళ్ళాలా. రెవెన్యూ అధికారులు కూడా తప్పకుండా పరిశీలించి తక్షణం చర్యలు. కడప జిల్లా సిద్ధవటం మేజర్ గ్రామ పంచాయతీ ఎగువపేటలో నివాసమున్న ఆకుల ఓబయ్య 2 అంతస్తుల బిల్డింగ్ అధిక వర్షాల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటిలో ఉన్న సామాగ్రి ధ్వంసమైంది. ఒక్కసారిగా ఇల్లు కూలి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని యజమానికి ఓబయ్య తెలిపారు. అధికారులు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే, నా పేరు ఆకుల ఓబయ్య, ఎగువపేట, సిద్ధవటం. నాది 2/33 డోర్ నెంబరు, 2 అంతస్తుల బిల్డింగు. ఈ వర్షాలకు నాని కంప్లీట్గా పడిపోయిందండి. ఇప్పుడు ఎన్ని గంటలు పడిందండి? ఒక హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అయింది. దీంట్లో సామాన్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సుమారు దీని విలువ ఎంత అవుతుంది? సుమారు ఒక 15-20 లక్షలు కావచ్చు. 10 లక్షల మీద గురింది. అంటే పిల్లలు ఎవరు లేరా? ఎవరు లేరు. జరగలేదు. ఇంతకుముందే అంతా మేము అట్లా బయటకు పోయినాము. ఈ విషయం నువ్వు ప్రభుత్వ వాలంటీర్ దృష్టికి చెప్పారా? చిత్తూరు జిల్లా నగరి మండలం తెరని గ్రామం దగ్గర బ్రిడ్జి తెగిపోయింది. ఈ దారికుండా తెరని, మెలపట్లు, మిట్టెపాలెం, ములనత్తం, తమిళనాడు నుంచి ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నగరి రైల్వే స్టేషన్ నుంచి రోజు చెన్నై, తిరువల్లూరు, తిరుతనికి ఎంతో మంది వెళ్తుంటారు. ఇప్పుడు బ్రిడ్జ్ కూలిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా బ్రిడ్జి మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
ఓకే. కర్నూలు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓ, జెడ్పీ, సీఈఓ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. కడప జిల్లా సిద్ధవటం చెరువు అలుగు దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువు కింద ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వర్షపు నీరు రోడ్లపైకి వస్తుందని, చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెన్నా నది తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలని లోతట్టు ప్రాంత ప్రజలకు చెప్పారు. బాగా సుమారుగా 10 రోజుల నుంచి వర్షం పడి నీళ్లు ఎక్కడ కూడా ఇంకిపోకుండా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ 3 రోజులు ఈ తుఫాను కారణంగా పడే ప్రతి చినుకు కూడా రోడ్ల మీద వచ్చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి చెరువు కూడా నిండిపోయింది. కాబట్టి గ్రామస్తులు ఖచ్చితంగా ఎవరు చెరువులు ఉన్నారో ఆ చెరువుల దగ్గర ఏమైనా లీకేజ్ అవుతున్నాయా, లేదంటే వాటర్ ఈ అలుగు దగ్గర ఏమైనా తగులుకొని నీళ్లు పోగకుండా ఉంటే ఖచ్చితంగా చెరువు తెగేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలుగు దగ్గర నీట్గా క్లీన్ చేసేసుకుంటే అలుగు దగ్గర నీళ్లు పోవడం వల్ల చెరువుకి గండం తప్పుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా అనవసరంగా ఈ ప్రయాణాలు, తర్వాత ఈ చెరువుల దగ్గర పోవడము, పోయి ఫోటోలకు అని చెప్పేసి అక్కడ అనవసరంగా తిరగడము అవన్నీ కూడా మానుకోవాలి. ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది ఒక్కసారిగా ఈ మన ప్రాంతంలో అంతా అడవి ఎక్కువ కాబట్టి కొండల నుంచి చాలా విస్తృతంగా నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఒకసారిగా నీళ్ళు వచ్చినాయంటే ఎవరు ఏం చేసేదేం లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చెరువుల దగ్గర, కాలువల దగ్గర ఎక్కడ వెళ్ళొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ చెరువుల దగ్గర ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఎవరైతే చెరువు పైన ఉండి కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో రాత్రిపూట ఈ వర్షాభావంగా పెరిగినట్లయితే ఖచ్చితంగా చెరువు తెగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చెరువు కింద ఉన్నటువంటి గ్రామాలు ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో ఇట్లా సాలాబాద్ కావచ్చు, రాచపల్లి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మేఘనాపురం చెరువు దగ్గర కావచ్చు, తర్వాత ఇట్లా జ్యోతి దగ్గర, తర్వాత ఈ కొన్నూరు కొత్తపల్లి ప్రాంతంలో ఈ జ్యోతి అడవి ప్రాంతం నుంచి ఎక్కువగా నీళ్ళు వచ్చి ఆ రోడ్డు తెగిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పెన్నా ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైతే పెన్నా రివర్ తగులుతున్నటువంటి ప్రాంతం అందరూ కూడా జ్యోతి కావచ్చు, మాచిపల్లి కావచ్చు, మూలపల్లి ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాటర్ పై లెవెల్ నుంచి ఒకసారి అన్ని చోట్ల ఇప్పుడు ఈ తుఫాను బాగా ఎక్కువగా వస్తుంది. కాబట్టి పైన వాటర్ లెవెల్ కింద ఈ కుందు ఈ ప్రాంతంలో, అదేవిధంగా మైలవరం డ్యామ్ నుంచి కూడా ఇక్కడ దీంట్లోనే వస్తున్నాయి. కాబట్టి ఈ మైలవరం డ్యామ్. కడప జిల్లా సిద్ధవటం మేజర్ పంచాయతీలో గత 2 రోజుల నుండి పడుతున్న వర్షాలకు ఓ ఇంటి ప్రహారీ కూడా కూలిపోయింది. అధికారులు చర్యలు తీసుకోవాలని అందులో నివాసం ఉంటున్న సునీత, నాగరాజు దంపతులు కోరుతున్నారు. సుమారు 70,000 రూపాయల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొవ్వూరులో దోమల నివారణకు చర్యలు, వాగ్యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి వనిత. సింహాచలం సన్నిధిలో మంత్రి అవంతి, స్వామివారికి మంత్రి ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే రజనీ కుమార్ సందర్శించిన స్పీకర్, ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు. నర్సాపురంలో అగ్ని ప్రమాదం, పెట్రోల్ బంక్లో చెలరేగిన మంటలు. నెల్లూరులో భారీ వర్షాల బీభత్సం, నిండమునిగిన కాలనీలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం.